కన్విక్షన్ మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇంకా రాబోయే రోజులు మనం చేస్తాం. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ నేను జీరో పావర్టీ, పాపులేషన్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫార్మర్ అండ్ అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్, ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఇవి ఏవైతే 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నామో ఈ 10 ప్రిన్సిపల్స్కి బిగ్ రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల ఆల్ 10 ప్రిన్సిపల్స్ కూడా ఇంకా పెద్ద ఊపు వచ్చి మనం ముందుకు పోయే అవకాశం వస్తుంది. అది ఊరికి ఎగ్జాంపుల్స్ అని ఒకసారి చెప్తాను. నెక్స్ట్, ఈరోజు మీరు చూస్తే జీరో పావర్టీకి ఫుడ్, కిచెన్ ఐటమ్స్ బాగా రేట్లు తగ్గాయి. పర్సనల్ కేర్, హౌస్ హోల్డ్ రేట్లు తగ్గాయి. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయన్సెస్ బాగా తగ్గాయి. పాపులేషన్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, హెల్త్ కేర్ అండ్ మెడిసిన్కి అయితే ఇన్సూరెన్స్ వల్ల అందరికీ ఆరోగ్యం మెరుగు చేసే అవకాశం వచ్చింది. ఇంకో పక్క స్టూడెంట్స్కు వాళ్ళకు ఎడ్యుకేషన్కు దోహదం చేస్తుంది ఈ బడ్జెట్. ప్రోడక్ట్ పర్ఫెక్షన్లో కూడా టాయ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, కల్చర్ ఇవన్నీ కూడా ప్రోడక్ట్ పర్ఫెక్షన్ వస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మన ప్రోడక్ట్స్ గ్లోబల్ మార్కెట్లకు పోయే పరిస్థితి వస్తుంది. అది కూడా తొందరలో జరుగుతుంది. ఫార్మర్ అయితే అగ్రిటెక్ మొత్తం ఇరిగేషను, డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నిటి వల్ల చాలా లాభం వస్తుంది. దీన్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. దానివల్ల పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా హౌసింగ్, మెటీరియల్స్ ఇవన్నీ చీప్గా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ ఇవన్నీ మీరు చూసిన తర్వాత దీన్ని లాజికల్గా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు 22వ తారీఖు ఇది అమలు ప్రారంభమవుతుంది. 22వ తారీఖు నుంచి దసరా రోజు నుంచి మళ్ళీ దీపావళి 20వ తారీఖు, మళ్ళీ దీపావళి వరకు దీన్ని మొన్న ఏ విధంగా అయితే యోగా మనం రాష్ట్రం మొత్తం ఒక అవేర్నెస్ తేవడానికి మనం ప్రాక్టీస్ చేశాము. ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోవాలి, 30 ఏళ్ల ముందు నేను యోగా చేసేవాడిని. ఈ మధ్య ఫిజికల్ ఎక్సర్సైజ్కి వెళ్ళా. మొన్న యోగా ఇది చేసిన తర్వాత ఇప్పుడు వారానికి 3 రోజులు కంపల్సరీగా మళ్ళీ యోగా చేస్తున్నా. దీనివల్ల బాడీ చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తూ ఉంది. మీరు కూడా ఆ రోజు ప్రోగ్రామ్ ఇస్తే ఒకరోజు ఫోటోల కోసం చేసి వదిలేశారు. కనీసం ఇప్పటి నుంచి మీరు ప్రారంభించండి. ఇట్ విల్ గివ్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ రిలీఫ్ కూడా ఇవన్నీ వస్తాయి. అందుకే ఎవ్రీ హౌస్ హోల్డ్, ఎవ్రీ విలేజ్, ఎవ్రీ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ రాష్ట్రం మొత్తం అవేర్నెస్ తీసుకొచ్చేట్టుగా ఈ రిఫార్మ్ని సద్వినియోగం చేసుకున్నట్టుగా దీనివల్ల నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్, గ్రోత్ వేడిగా మనం చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తాం. 22న యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. మీరు అందరూ కలిసి చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఇది మనందరం కూడా మొన్న యోగా ఎట్లా చేశామో ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, గోల్ ఈజ్ వెరీ క్లియర్. వికసిత్ భారత్, ఇక్కడ స్వర్ణ ఆంధ్రప్రదేశ్, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈజ్ ఆఫ్ లివింగ్ అండ్ ఆల్సో ఆరోగ్యం, ఆదాయం, ఆనందంగా ఉండే సొసైటీని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఈ మూటికి కూడా పెద్ద ఎత్తున జిఎస్టీ రిఫార్మ్ ఉపయోగపడుతుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇలాంటి రిఫార్మ్ వచ్చినప్పుడు మనం కూడా లీడ్ తీసుకోవడమే కాకుండా మన అసెంబ్లీ ద్వారా దీన్ని పూర్తిగా ఆమోదించడమే కాకుండా దీనికి కారకులైన ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అందిస్తూ ఈ అసెంబ్లీ ఒక తీర్మానం పాస్ చేయాల్సిన అవసరం ఉంది. నేను చదివి వినిపిస్తాను, మీరు కూడా అందరూ దీన్ని వినాల్సిందిగా నేను కోరుకుంటూ. ది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ conveys its warm appreciation and heartfelt congratulations to the Honorable Prime Minister of India, Sri Narendra Modi ji, on the landmark decision taken by the 56th GST Council regarding GST rate rationalization. This visionary step in simplifying
and rationalizing the GST structure will directly benefit the common man, reduce the compliance burden on businesses, and enhance transparency in the tax system. The reforms carried out in the last 11 years under the leadership of the Prime Minister gave a tremendous boost to welfare and development, and now we have embarked on the next generation reforms. This historic reform will further strengthen cooperative federalism, promote ease of doing business, speed of doing business, and support labor-intensive sectors. It will boost consumption, drive investment, and contribute to the sustained growth trajectory of our nation's economy. These reforms will usher in growth of Indian companies, leading to Swadeshi consumption pattern. In the future, this will make Indian brands become global. We also thank the Honorable Union Finance Minister, Srimati Nirmala Sitharaman ji, for her exemplary leadership in securing unanimity in the GST Council for these reforms. The Andhra Pradesh Legislative Assembly warmly welcomes this reform and extends its full support in its successful implementation for a greater good of the people and economy. మనందరం కూడా ఇలాంటి చరిత్రలో ఒకసారి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది చరిత్రలో జరిగే సంఘటనలు అర్థం చేసుకోలేరు, కొంతమంది దాన్ని సహకరించలేరు. ఆ పరిస్థితుల్లోనే ఈరోజు అపోజిషన్ పార్టీ ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఏ రాజకీయ పార్టీ అయినా ఒక బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, చరిత్ర అనేది ఒకరితో రాలేదు, ఒకరితో ముగిసే పరిస్థితి రాదు. సమాజ హితం కోసం రాజకీయ పార్టీలు ప్రజల పక్షాన్ని ఎప్పటికప్పుడు వాళ్లకు చేతనైనంత వరకు సహకరించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈరోజు ఇలాంటి ఒక బ్రహ్మాండమైన రిఫార్మ్ ఈ దేశంలో వస్తూ ఉంటే, ఈ రిఫార్మ్ను అర్థం చేసుకుని దాన్ని సహకరించాల్సింది పోయి అసెంబ్లీకి రాలేదంటే వాళ్ళ దురదృష్టం, వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. నేను ఇక్కడుండే ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నా, ఎమ్మెల్యే అనే వ్యక్తి అసెంబ్లీ ద్వారా ప్రజా సమస్యల్ని రేజ్ చేయడమే కాకుండా భవిష్యత్తులో ప్రజలు ఏ విధంగా ఉండాలి అనేదానికి పాలసీలు నిర్దేశించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది